వెల్కమ్ టు T20. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ ఈటెల రాజేందర్ కలిసేందుకు హైదరాబాద్ కి స్థానిక నేతలు బయలుదేరారు. అన్ని మండలాల నుంచి తరలి వచ్చారు ఈటెల వర్గీయులు. తమని ఈటెల వర్గం పేరుతో ముద్ర వేసి కార్యక్రమాలు చేయనివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ వర్గం తమని అవమానిస్తోంది అన్నారు. ఈటెలను కలిశాక భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు నేతలు. సీఎం చంద్రబాబు పర్యటనకు తిరుపతిలో విస్తృత ఏర్పాట్లు జరిగాయి. మరి కాసేపట్లో తిరుపతి విమానాశ్రయం చేరుకోనున్నారు సీఎం. ఆ తర్వాత తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శిస్తారు. శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వాటాదారులతో మాట్లాడతారు. మధ్యాహ్నం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడకు తిరుగు పయనమవుతారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పట్టణ ఆర్య వైశ్యులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి చిహ్నంగా రాజధాని అమరావతిలో స్మృతివనానికి 6.5 ఎకరాలు భూమి కేటాయించింది. దీనికి కృతజ్ఞతగా పాలాభిషేకం చేశారన్నారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఆర్య వైశ్యుల కృషి వెలకట్టలేనిది అన్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా తానే ఉంటానన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరన్నారు. ఢిల్లీలో ఇవాళ ఇండీ కూటమి నేతల సమావేశం జరగనుంది. సాయంత్రం 7 గంటలకు వర్చువల్ గా ఈ సమావేశం అవుతారు నేతలు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇండీ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆప్ ప్రకటించింది. హైదరాబాద్ హెచ్సీఏ ఆఫీస్ లో యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ అధ్యక్షతన వార్షిక సమావేశం జరగనుంది. హెచ్సీఏలో అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ ఏర్పాట్లపై చర్చిస్తారు. వివిధ క్లబ్ల అధ్యక్షులు, సెక్రటరీలు ఎంతమంది హాజరవుతారు అనేది ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రభుత్వ చర్యల నుంచి తప్పించుకునేందుకు హడావుడిగా సమావేశం అంటోంది సిఏటీ, టీసీఏ. ఇవాళ జరిగే హెచ్సీఏ మీటింగ్ ను అడ్డుకుంటామని చెప్తోంది తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ. దీంతో స్టేడియం దగ్గర ఉప్పల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రభుత్వ బీసీ వసతి గృహంలో బాలికలు ఆందోళనకు దిగారు. వార్డెన్ తమకి సరైన సౌకర్యాలు కల్పించట్లేదని ధర్నా చేశారు. ఆహారంతో పాటు సరైన తాగునీరు కూడా లేదని బాలికలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ విశాలాక్షి తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని, కనీసం హాస్టల్ గదుల్లో షార్ట్ కూడా వేసుకునివదని, కొడుతోందని ఆరోపించారు బాలికలు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చినరాజప్ప హాస్టల్ కి చేరుకుని బాలికల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ విశాలాక్షిని సస్పెండ్ చేస్తున్నట్లుగా చినరాజప్ప తెలిపారు. ఈశాన్య బంగాళాఖాతంపై ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వింత వాతావరణం ఉంది. పలు చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుండగా మరికొన్ని చోట్ల దట్టంగా కురుస్తోంది పొగమంచు. అరకులోయ పరిసర ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్తున్నారు ప్రయాణికులు. పొగమంచుతో అరకులోయలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటోంది. ఆ తర్వాత వాతావరణం మారిపోతోంది. మహబూబ్ నగర్ లో వాన మొదలై క్రమంగా పెరుగుతోంది. నిన్నట్లానే హైదరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటల తర్వాత వర్షం కురుస్తుంది అని అధికారులు చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత తెలంగాణ అంతటా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంటోంది. ఇక హైదరాబాద్ లో వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎంటీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. బంజారా హిల్స్, పికెట్, కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 514 అడుగులు, ప్రస్తుతం 513 అడుగులకి చేరింది. గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నారు జలమండలి అధికారులు. హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు జలకళతో ఉట్టిపడుతున్నాయి. గండిపేట జలాశయం పరివాహక ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, శంకరపల్లి, ముమాన్పల్లి, దోపీపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో మూసీ నది ద్వారా జలాశయానికి నీరు చేరుతోంది. అందాపూర్, కొత్వాల్పేట్, నర్కూడ, తాండోర్, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో కురిసే వర్షం నీరు హిమాయత్ సాగర్ కు చేరుతోంది.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకి బస్తీల్లోని నాలాలు నిండిపోతున్నాయి. నల్లకుంటలోని పద్మా కాలనీలో నాలాలో ప్రవహిస్తున్న నీళ్ల తాకిడికి గోడ కూలిపోయింది. నాలాకి ఆనుకొని ఉన్న ఇళ్లు ఉండటంతో ఏం జరుగుతుందో అని ప్రజలు భయపడిపోతున్నారు. నాలాని ఆనుకొని ఉన్న ఇళ్ల నుంచి ప్రజల్ని ఖాళీ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. వర్షాకాలం రావడంతో పసుపు పచ్చ కప్పలు కనువిందు చేస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరులో కురిసిన వర్షానికి 100కి పైగా పసుపు రంగు కప్పలు బెకబెకమంటూ శబ్దాలు చేస్తున్నాయి. కప్ప గంతుల్లో సెల్ ఫోన్లలో తీసి వీడియోలను షేర్ చేస్తున్నారు స్థానికులు. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్ దేశాల్లోనే ఈ పసుపు కప్పలు కనిపిస్తాయని చెప్తున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తుతోంది. డ్యామ్ కి చేరే నీటి ప్రవాహం పెరగడంతో 7 గేట్లను ఎత్తారు అధికారులు. జలాశయానికి ఇన్ఫ్లో 33,000 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 33,775 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1,626 అడుగులకు చేరింది. టీబీ డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 80 టీఎంసీలుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,15,000 క్యూసెక్కుల వరద నీరు వస్తూ ఉండగా 23 గేట్లెత్తి 1,24,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుండి 1,19,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. సుంకేసుల నుండి 39,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోతో కలిపి మొత్తం 1,58,000 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 67,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 881 అడుగులకి నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలైతే ప్రస్తుతం 196 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది. డ్యామ్ కు ఇన్ఫ్లో 67,000 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ఫ్లో 1,800 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 563 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 241 టీఎంసీలుగా ఉంది. భద్రాచలంలోని జూనియర్ కళాశాల, హైస్కూల్ ముందు విద్యార్థులతో కలిసి నిరసన చేశారు పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. చాలా చోట్ల రక్షిత మంచినీరు లేదని, ఇక ముగ్గురు రైతులకు చెందిన మిర్చి నారుపై గడ్డి మందు పిచికారీ చేశారు గుర్తు తెలియని దుండగులు. దీంతో 2 లక్షల విలువైన చేసే మిర్చి నారు పాడైపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో జరిగింది ఘటన. రంగంలోకి దిగిన పోలీసులు గడ్డి మందు పిచికారీ చేసిన వారి కోసం ఆరా తీస్తున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో కొత్తిమీర సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. కొత్తిమీర పంటకి గిట్టుబాటు ధర లేక పండిన పంటని గొర్రెలకి మేతగా వదిలేస్తున్నారు. రైతు సుభాన్ ఓ ఎకరంలో కొత్తిమీర పంట సాగు చేశారు. అందుకు 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ధర లేక అందులో సగం కూడా అమ్మలేక నష్టపోయాడు. కూలీ ఖర్చు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు ఉన్న భక్తుల క్యూ లైన్. నిన్న శ్రీవారిని 73,093 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,21,00,000గా వచ్చింది. ములుగు జిల్లాలో ఓవర్లోడ్ తో వెళుతున్న ఇసుక లారీలపై కొరడా జొలిపిస్తున్నారు పోలీసులు. వెంకటాపురం మండలంలో పరిమితికి మించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 2 లారీల్ని సీజ్ చేశారు. ఆకస్మిక తనిఖీల్లో ఓవర్లోడ్ తో వెళుతున్న లారీల్ని పట్టుకున్నారు పోలీసులు. ప్రధాన రహదారిపై 2 వైపులా వందల ఇసుక లారీలు పెట్టడంతో అంబులెన్స్లు కూడా వెళ్లే వీలు లేకుండా లారీల్ని పార్కింగ్ చేస్తున్నారు. రామచంద్రపురం టు యాకన్నగూడెం మధ్య ఇరువైపులా వందల లారీలతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక లారీలు అడ్డుగా పెట్టడంతో 3 వారాలుగా వెంకటాపురం టు భద్రాచలం మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా ఆగిపోయాయి. హైదరాబాద్ పంజాగుట్టలో డివైడర్ ను ఢీకొట్టిన లారీ తిరగబడింది. వెల్లుల్లి లోడ్తో వెళ్తున్న వాహనాన్ని క్రేన్ సాయంతో లేపారు పోలీసులు. వెల్లుల్లి బస్తాలను చూసిన స్థానికులు వాటిని ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం ఐటీసీ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. సకాలంలో మంటలు ఆర్పడంతో మిగతా ప్రాంతాలకు విస్తరించలేదు. ప్రమాదం ఎందుకు జరిగిందనే వైనంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
మంచిర్యాల జిల్లా జిన్నారంలోని గాంధీనగర్లో లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ జరిగింది. సరైన ధృవపత్రాలు లేని 56 బైక్లు, 2 కార్లు, మరో 2 ఆటోలను సీజ్ చేశారు పోలీసులు. ఈ సోదాల్లో 100 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని పారబోశారు. జన్నారం, దండేపల్లి ఎస్ఐలతో పాటు 100 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. హనుమకొండలో ధ్వని కాలుష్యంపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. హెవీ స్పీడ్ బైక్స్ రీమాడీపై చేసిన సైలెన్సర్లని తొలగించి స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు హనుమకొండలోని ప్రధాన జంక్షన్లో టవర్లను నిర్మిస్తున్నారు. ఓవర్ స్పీడ్ బైక్ రేసింగ్ యువకులకి అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. సైలెన్సర్లతో నిర్మించిన టవర్లు వినూత్న ఆకారాలతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం అర్చకుడు చిట్టం హరిగోపాల్ ను సస్పెండ్ చేశారు ఈవో సుబ్బారావు. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నెయ్యిని దొంగచాటున తరలిస్తుండగా పట్టుకున్నారు. హోమాల కోసం తీసుకొచ్చిన నెయ్యిని తరలించాడు. 30,000 రూపాయల విలువైన 3 డబ్బాలను దొంగతనం చేశాడు. హరిగోపాల్ సహకరించిన మరో అర్చకుడిని కూడా విధుల నుంచి తొలగించారు.